తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినీ పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రం ఆస్కార్ సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. రిలీజ్ అయి 2 ఏళ్లు గడిచినా ఈ సినిమా తాజాగా మరోసారి ట్రెండ్లోకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా తెర వెనుక విశేషాలు చెప్పేందుకు ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. తాజాగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదట్లోనే ఆర్ఆర్ఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు రాజమౌళి. కెరీర్ లో ఇప్పటి వరకు 12 సినిమాలు చేసినా ఎప్పుడూ భయపడలేదు, కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం భయపడ్డా అంటూ జక్కన్న అన్నారు. అసలు ఇలాంటి ఐడియాను ఎలా కార్యరూపంలోకి తీసుకురావాలా అని ఆలోచించా. అసలు ఇద్దరు పెద్ద హీరోలని ఒకే సినిమాలో చూపించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది అంటూ రాజమౌళి అన్నారు. మరోవైపు తారక్, చరణ్ అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎగ్జైట్ అయ్యామని, సెట్కొచ్చిన ప్రతిసారి ఒక రకమైన ఆసక్తి ఉండేదంటూ చెప్పుకొచ్చారు. చరణ్ అయితే ఈ సినిమా కోసం నా బెస్ట్ ఫ్రెండ్ తారక్తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తారక్ ని చూసి చాలా జెలస్ ఫీల్ అయ్యా అంటూ చరణ్ అన్నారు. మరోవైపు చరణ్ ఇంట్రడక్షన్ సీన్ లో జంప్ గురించి ప్రత్యేకంగా చెప్పారు ఎన్టీఆర్. ఇలా టెక్నీషియన్లు అందరూ ఆర్ఆర్ఆర్ సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, సెట్ లో అల్లరిని, ఇలా చాలా విషయాలు పంచుకున్నారు. ట్రైలర్ లో ఎవరో ఏదో అంటుంటే జక్కన్న ఉన్నాడుగా, చూసుకుంటాడులే అంటూ తారక్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా ఉంది. ఇలా మూవీ టీం అభిప్రాయాలతో పాటు ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ క్షణాలని కూడా ట్రైలర్ లో చూపించారు. ప్రత్యేకంగా నాటు నాటు పాట కొరియోగ్రఫీ చేసేందుకు ఎంత కష్టపడ్డామో చెప్పారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. డాన్స్ ఉండాలి, ఫైట్ ఉండాలి, స్టోరీ కూడా చెప్పాలి అనే విధంగా ఆ పాటని కొరియోగ్రఫీ చేసినట్లు ప్రేమ్ మాస్టర్ చెప్పారు. ఇందులో చేసిన ఫారెన్ యాక్టర్స్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ గురించి చెప్పారు. ఇక ఆలియా భట్, అజయ్ దేవగన్ కూడా ట్రైలర్ లో తమకి ఇష్టమైన సీన్ల గురించి చెప్పారు. ఇక ఈ డాక్యుమెంటరీని ఎంపిక చేసిన పలు థియేటర్లలో ఈ నెల 20న రిలీజ్ చేయనున్నారు.